నాకు ఇచ్చారు. నన్ను అడిగింది ఇవన్నీ మీవేనా అంటే ఇవన్నీ కూడా మావే. ఇలా మా విక్రమ్ రెడ్డి గారు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు, మా గిరివర్ధన్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు, మా సతీష్ గారు మా పార్టీ నాయకులు, వేణుగోపాల్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు, ఇవాళ మా సాయి గారు, అనేక మంది, కొన్ని వందల మంది. హుజురాబాద్లో 2021లో ప్రతి నిమిషం నిఘా పెట్టినట్టుగా ఇక్కడ రికార్డులు ఉన్నాయి. ఇవన్నీ కరెక్టేనా అని చెప్పి అడిగిండ్రు. ఇవన్నీ కూడా కరెక్టే అని చెప్పొచ్చినాం మేము. సార్ ఇంకొకటి, ఈ అధికారులకి ఎవరు ఆదేశించారు అనుకుంటున్నారు, వారి వెనకాల ఎవరు ఉన్నారు, అది ఎవరు, వారి మీద ఎట్లాంటి చర్యలు? ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళ శశపిసలకు ఆస్కారం లేదు. ప్రణీత్ రావు గారు కానీ, మీకు శ్రవణ్ కుమార్ కానీ, లేకపోతే రాధాకృష్ణరావు గారు కానీ, తిరుపతయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, మేము బాజాప్తా ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాప్ చేసినాము. ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఈ సమాచారం అంతా కూడా సేకరించి ఇచ్చినాము. ప్రభాకర్ రావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే, నా కింద ఉన్న అధికారులు కూడా నేను చెప్పే ఫోన్లను చేసిండ్రు, చెప్పని వాడు కూడా చేసిండ్రు అని చెప్పి, అంటే ఇంత మిస్యూజ్ చేసిండ్రు. ఎవరి 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 అండతో? తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటుంది. ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, ఎస్ఐబి కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇవన్నీ కంట్రోల్ ఉండేది ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. ఏ పీరియడ్లో ఇవి ట్యాప్ చేయబడ్డావో, ఏ పీరియడ్లో ఈ సమాచారం సేకరించబడ్డదో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరుంటారు? కేసీఆర్ గారే ఉంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి తెలవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు కిందనే ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ముఖ్యమంత్రి గారి కిందనే ఉంటుంది ఇవాళ ఎస్ఐబి వ్యవస్థ. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మంత్రిగా పనిచేసిన సమయంలో మంత్రిగా పనిచేస్తారు, ఆ సమయంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చర్చ కానీ ఇట్లాంటి ప్రభాకర్ రావు మీట్ కావడం కానీ అట్లాంటివి జరిగినాయి ముఖ్యమంత్రి గారు? అసలు జనరల్గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, ఎస్ఐబి కానీ, ఈ రెండు చాలా కాన్ఫిడెన్షియల్గా పనిచేయాల్సిన డిపార్ట్మెంట్. ఇవాళ ఈ రూపంలో వాటి చరిత్ర ఇంత మలైన అవుతుందని, బయటకు వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. అంటే ఎంత బాధ అవుతుందంటే, భార్యాభర్తలు నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకునే సంభాషణ కూడా వింటుందంటే ఎంత నీచానికి ఒడిగట్టిండ్రు వీళ్ళు, ఎంత నీచానికి ఒడిగట్టిండ్రు. ఇక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఒకవేళ ఈ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే, ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేకపోతే మేమున్నాం, సిబిఐకి అప్పచెప్పండి. ఎక్కడ ఏం జరిగిందో, ఎవరు దీంట్లో బాధ్యులో, ఎవరు దోషులో, వాడు ఎంతటి వారైనా పనిష్మెంట్ చేయగలిగే సత్తా సిబిఐకి ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.